481. The ionization energy of nitrogen is more than oxygen even though the size of oxygen is less than nitrogen. యాక్చువల్గా నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ కనుక వెళ్తే లెఫ్ట్ సైడ్లో పెడుతున్నాము, లెఫ్ట్ టు రైట్ ఐఈ ఈజ్ ఇంక్రీజెస్. కాబట్టి ఆక్సిజన్కి ఎక్కువగా ఉండాలి, ఆక్సిజన్కి ఎక్కువగా ఉండాలి, కానీ నైట్రోజన్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏముంటాయి? హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. స్టేబుల్గా ఉన్న దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి నైట్రోజన్ హ్యాస్ వాట్? హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ 482. The units of IE ionization energy యొక్క యూనిట్స్ ఎనర్జీ యూనిట్స్. ఎనర్జీ యూనిట్సే అయనైజేషన్ ఎనర్జీ. ఎనర్జీ యూనిట్స్ ఏంటివి? కిలో జౌల్స్ పర్ మోల్ కానీ జౌల్స్ పర్ మోల్ కానీ మనము తీసుకోవడం జరుగుతుంది. కిలో జౌల్స్ పర్ మోల్ కానీ జౌల్స్ పర్ మోల్స్గా కానీ తీసుకుంటాం. ద ఎలిమెంట్స్ విత్ లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ద ఎలిమెంట్ అనాలి. ద ఎలిమెంట్ విత్ లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో సీజియం మూలకం కనుక ఈ గ్రూప్లో కనుక తీసుకుంటే క్రింద ఉండే పైనుంచి కిందికి వచ్చిన కొలది అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి తక్కువగా ఉండే ఎలిమెంట్ ఏది? సీజియం. ఇది మొత్తం ఎలిమెంట్స్లోకి వెళ్ళా కూడా తక్కువగా ఉంటుంది సీజియంకి. అయనైజేషన్ ఎనర్జీ అన్ని ఎలిమెంట్స్లోకి వెళ్ళా అతి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్న ఎలిమెంట్ ఏది? సీజియం. 484. Which group of elements have highest ionization energy? హయ్యెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అనడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అయనైజేషన్ ఎనర్జీ అనడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఏ వేటికి ఎక్కువగా ఉంటుంది? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. 485. Ionization energy of sodium is more than cesium because ionization energy of సోడియము, పొటాషియము, రుబీడియము, సీజియం. సోడియంకి ఎక్కువగా ఉంటుంది. గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొలది ఏమవుతుంది? అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? దీని యొక్క సైజ్ ఎక్కువ అవుతుంది, దీని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సైజ్ ఆఫ్ వాట్ సోడియం ఈజ్ లెస్. The size of sodium is more wrong. The size of cesium is more than that of sodium. This is correct. సోడియం యొక్క సైజ్ తక్కువగా ఉంటుంది, సీజియం యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుంది. సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ, సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. నెక్స్ట్ క్వశ్చన్